28 grams, 43 grams and 48 grams, 42 grams అండి, 56 grams అండి. నమస్తే అండి. తీసుకుందాం. ఓకే, నమస్తే అండి అందరికీ. నేను మీ సరిత శ్రీనివాస్ని. ఈరోజు అయితే నేను గోల్డ్ షాపింగ్ పబ్బా జ్యువెలర్స్కి వచ్చాను. ఇది రామంతపూర్ గణేష్ నగర్లో ఉంటుంది. సో దీని డీటెయిల్ లొకేషన్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో లోపలికి వెళ్ళి చూద్దామండి. నేను పబ్బా జ్యువెలర్స్కి ఎందుకు వచ్చానో రీజన్ ఉందండి. ఆ రీజన్ ఏంటో నేను వీడియో చివరిలో చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేనే వీళ్ళ కలెక్షన్ కూడా మీకు అర్థమవుతుంది. ఆ కలెక్షన్ చూసిన తర్వాత కూడా మీకు తెలుస్తుందండి. స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. యాక్చువల్గా లైట్ వెయిట్లో కావాలి కలెక్షన్, అది చూపించండి. ఓకే, ఏ కలెక్షన్ చూసారు లాస్ట్? నేను లాస్ట్ టైం మీ దగ్గర ఒక కలెక్షన్ తీసుకున్నాను లైట్ వెయిట్ నక్షిలో. నేను చూపిస్తాను. ఓకే, సో ఆ కలెక్షన్ నాకు చాలా మంది అడిగారు. నేను వీడియోలో చూపిస్తే వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు ఏంటి అన్నది మొత్తం అడిగారు. నేను చూపిస్తా, అది నాకు ఆ కలెక్షన్ చూపించాను. సీజర్ స్టోన్ లో 18 క్యారెట్స్ లో ఒకటి తీసుకున్నాను. ఓకే, ఈ కలెక్షన్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. ఉంది, సీజర్ లో ఉంది, ఇది ఉంది, కెంపుల్ పచ్చల్లో ఉంది, నక్షిలో కూడా ఉంది, ఆ బుట్టలు కూడా ఉన్నాయి. అది చూపించాను. ఉన్నాయి, చూపిస్తాను మేడంకి. ఆ కలెక్షన్ తొందరగా తీసుకొని చూపినానా, ఫాస్ట్ కావాలంటే ఒక్కసారి ఐటమ్ తీసుకురావా. మనం చూస్తున్నది లైట్ వెయిట్ లో అండి. సో ఇది లైట్ వెయిట్ జ్యువెలరీ, ఇది మొత్తం పచ్చి వర్క్ అండి. సో దీంట్లో ఇచ్చిన స్టోన్ సీజర్ స్టోన్ ఇచ్చారండి. గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్, లైట్ పింక్ కలర్ లో. సో ఈ పర్ల్స్ వచ్చేసి స్మాల్ పర్ల్స్ ఇచ్చారా. ఇవన్నీ అయితే గ్రీన్ బీడ్స్ తో ఇచ్చారండి. ఇక్కడ చూడండి, అమ్మవారిని అయితే ఇలా డిఫరెంట్ షేప్ లో ఇచ్చేసారు. ఎంబోజ్ అయ్యింది, అమ్మవారు అయితే ఎంబోజ్ అయ్యారు. సో ఇక్కడ ఫైనల్ లుక్ అయితే ఇది. దీని వెయిట్ వచ్చేసి 28 గ్రామ్స్ అండి, వెరీ లైట్ వెయిట్. ఇది లైట్ వెయిట్ కలెక్షన్ లో ఇంకో డిజైన్ అండి. సో ఇక్కడైతే పికాక్స్ ఇచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చారు అండ్ మోతీస్ గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చేసారు. సో ఇక్కడైతే పికాక్స్ ని వెరైటీ డిజైన్ లో ఇచ్చారు చూడండి. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్ చూడండి, డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో దీని వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ అండి. ఇది చూడండి లైట్ వెయిట్ డిజైన్ లోనేనండి. ఇక్కడైతే అమ్మవారిని ఎంబోస్ చేశారు అండ్ పర్ల్స్ ఇచ్చేసి కింద అయితే బీడ్స్, గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ పచ్చ ఇచ్చారండి. ఇది ఇక్కడ కూడా పచ్చని ఇచ్చేసి ఇక్కడ పికాక్స్ ఇచ్చారండి. సో ఇక్కడ అమ్మవార్లను ఇచ్చేసి దీని వెయిట్ వచ్చేసి 26 గ్రామ్స్. అండ్ ఇక్కడ అయితే మెష్ డిజైన్ ఇచ్చారండి. దీంట్లో పింక్ కలర్ స్టోన్ ఇచ్చేసారు. దీని వెయిట్ వచ్చేసి 26 గ్రామ్స్. పికాక్ స్టైల్లో ఉంది. ఇది ఫ్లోరా ప్యాటర్న్ లో ఇచ్చారు చూడండి, ఎంత ఎంబోజ్ అవుతుందో. డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడైతే పికాక్స్ ఇచ్చారు. సో ఇక్కడ పర్ల్స్ ఇచ్చేసి గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చారు హ్యాంగింగ్ కోసం. సో దీని వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ అండి. ఇది నక్షి లైట్ వెయిట్ లో ఇంకో ప్యాటర్న్ అండి. సో దీని వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్. మొత్తానికి ఇలా ఎంబోజ్ చేశారు. ఇది మెష్ డిజైన్ అండి. సో మెష్ డిజైన్ లో రైస్ పర్ల్స్ ఇచ్చారు అండ్ గ్రీన్ కలర్ బీడ్ ఇచ్చేసి ఇక్కడైతే పికాక్స్ ఇచ్చారండి. మధ్యలో అయితే అమ్మవారిని ఇచ్చేసి దీని వెయిట్ వచ్చేసి 36 గ్రామ్స్ అండి. ఇది నక్షి డిజైన్ లో 3/4 అండి. సో ఇక్కడ అమ్మవారిని ఇచ్చేసి కెంపుల్ ఇచ్చారు, మధ్యలో ఫ్లవర్స్ ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి 32 గ్రామ్స్ అండి. ఇప్పుడు ట్రెండీలో ఉన్న డిజైన్ అండి, జిలేబీ డిజైన్. సో ఇది ఇంకా డిఫరెంట్ గా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. దీని వైట్ కలర్ వచ్చేసి కుందన్ అండ్ పింక్ గ్రీన్ కలర్ లో ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ మ్యాంగోస్ ఇచ్చారండి. సో మొత్తం కిందకైతే హ్యాంగింగ్స్ గా వైట్ పర్ల్స్ ఇచ్చేసి గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చారు. సో ఎంత బాగుందో చూడండి, డీటెయిల్డింగ్ గా చూపిస్తాను చూడండి. దీని వెయిట్ వచ్చేసి 56 గ్రామ్స్ అండి. ఇది అయితే ట్రెండీలో ఉన్న డిజైన్. సో ఇది మొత్తం జిలేబీ అండి. జిలేబీలో కుందన్, వైట్ కలర్ వచ్చేసి కుందన్, ఇది పర్ల్స్ వచ్చేసి సీ పర్ల్స్ అండ్ గోల్డ్ పర్ల్. సో ఇది వచ్చేసి పచ్చ కెంపు. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేసి 42 గ్రామ్స్ అండి. అండ్ ఇంకొకటి అండి జిలేబీలో. సో ఇది మొత్తం జిలేబీ డిజైన్ లో వైట్ కుందన్ అండ్ పింక్ కుందన్ అండ్ గ్రీన్ కుందన్ లో గోల్డ్ పర్ల్స్ ఇచ్చారు. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్ అండి. సో ఇదొకటి జిలేబీ డిజైన్ లో. ఇవన్నీ కూడా కుందన్సేనండి. పింక్ అండ్ గ్రీన్ కలర్ కుందన్ ఇచ్చేసి కింద పర్ల్స్ ఇచ్చారు హ్యాంగింగ్ అయితే. ఇది టోటల్ గా డిజైన్ అయితే ఇలా కస్టమైజ్ చేశారండి. దీని నెట్ వెయిట్ వచ్చేసి 48 గ్రామ్స్ అండి. సో ఇదొక డిజైన్ అండి, జిలేబీ డిజైన్ లో. మొత్తం ఇక్కడైతే అన్ని కుందన్స్ ఇచ్చారు. వైట్ అండ్ పింక్ కలర్ కుందన్ ఇచ్చి కింద లాకెట్ ఇచ్చారండి. లాకెట్ లో ఇక్కడ కూడా గ్రీన్ కలర్ కుందన్ ఇచ్చారు అండ్ గోల్డ్ పర్ల్స్ ఇచ్చేసారండి, గోల్డ్ బీడ్స్ ని. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్ అండి. అండ్ ఇదొకటి అండి డిజైన్, జిలేబీ డిజైన్. దీంట్లో కూడా కుందన్స్ ఇచ్చారు, మొత్తం కుందన్ వర్క్ వచ్చింది అండ్ కింద అయితే పర్ల్స్ ఇచ్చారు, సీ పర్ల్స్. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్. సో
సో దీంట్లోనే ఇంకా డిఫరెంట్ మోడల్స్ అండి. ఈ లీఫ్ టైప్గా ఇచ్చేసి కింద అయితే హ్యాంగింగ్కి పర్ల్స్ ఇచ్చారు అండ్ గ్రీన్ కలర్ బీడ్స్ని ఇచ్చారు. సో జిలేబీ డిజైన్ ఇది కూడా. దీని నెట్ వెయిట్ వచ్చేసి 34 grams అండి. సో ఇది కూడా జిలేబీ డిజైన్ వెరైటీ డిజైన్ ఉందండి. ఇక్కడైతే లీఫ్ మోడల్గా ఇచ్చారు. దీంట్లో మొత్తం కుందన్స్ యూజ్ చేశారు, స్టోన్స్ని కుందన్. అండ్ ఇక్కడ ప్లెయిన్ గోల్డ్ మోడల్గా ఇచ్చారు. మధ్యలో చూడండి చైన్ డిజైన్ ఇచ్చేసారు. దీన్ని అయితే జిలేబీని వడి తిప్పి ఇలా ఇచ్చారండి. సో దీని నెట్ వెయిట్ వచ్చేసి 52 grams. ఇదే అండి షాపింగ్. సో ఫైనల్గా కలెక్షన్ ఎలా ఉందన్నది కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి కలెక్షన్స్ మరిన్ని వీడియోస్ని అయితే చూపిస్తుంటాను. ఈ కామెంట్స్ని ఎందుకు చూపిస్తున్నాను చూసారా, నా ఫస్ట్ వీడియోలో అయితే ఈ కలెక్షన్ ఎక్కడ తీసుకున్నారని కామెంట్ చేశారు చాలామంది. అందుకనే నేను పబ్బా జ్యువెలర్స్లో తీసుకున్నాను. వాళ్ళని పర్మిషన్తోనైతే వాళ్ళ కలెక్షన్ని నేను మీకు చూపించానండి. మన ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.